వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ని వడ్డాది శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి పిశిని చంద్రమోహన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి అయిన శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ని మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు వడ్డాది శ్రీనివాస్ మరియు తాళాబొత్తుల పైడిరాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎచ్చెర్ల నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై, పైడి భీమవరం స్థానిక పరిశ్రమల ఉద్యోగాల అవకాశాలు మరియు పైడి భీమవరం పంచాయతీ అభివృద్ధిపై చర్చిస్తూ ఎచ్చెర్ల నియోజకవర్గ సీనియర్ నాయకురాలు కాంతిశ్రీ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ అభివృద్ధిపై చర్చిస్తూ రానున్న రోజుల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అంతా కలిసి పనిచేయాలని చర్చించుకున్నారు. ప్రపంచ కార్మిక వర్గ శ్వాస కామ్రేడ్ లెనిన్ అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణమూర్తి అన్నారు. కామ్రేడ్ లెనిన్ కార్యాలయంలో లెనిన్ శతవర్ధంతి ముగింపు సందర్భంగా పెట్టుబడి ప్రజాస్వామ్యం అనే అంశంపై సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు మాట్లాడుతూ, మానవాళి సకల కష్టాలకు కన్నీళ్లకు మూలమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒకవైపు పోరాడుతూనే మరోవైపున 1917లో కార్మిక వర్గం తిరుగుబాటు చేసి రష్యాలో కార్మిక వర్గ సోషలిస్టు రాజ్యాన్ని కామ్రేడ్ లెనిన్ ఏర్పాటు చేశారని వారన్నారు. బూర్జువా ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు కాలరాయబడతాయని వారు విమర్శించారు. మోడీ ప్రభుత్వం మొత్తం కార్పొరేట్ ప్రయోజనాల్ని కాపాడుతుందని, అదానీ లాంటి కొంతమందిని బలపరచడానికి అధికారాన్ని ఒక సాధనంగా వాడుకుంటుందని విమర్శించారు. ఎయిర్పోర్ట్లు, పోర్టులు, హైవేలు, విద్యుత్తు, మైనింగ్, బొగ్గు ఇలా ఏ రంగంలో అదానీ అడుగుపెట్టినా వారికి ఎదురు లేకుండా అవతలి పక్షాన్ని లొంగదీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని వినియోగిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా మోడీ కనుసన్నల్లో నడుస్తుందని వారన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజాస్వామ్య హక్కులు కాలరాయబడుతున్నాయని వారన్నారు. బీజేపీ నిరంకుశ పద్ధతులు అవలంబిస్తుందని ఆరోపించారు. అందరికీ అన్ని అవకాశాలు ఉండే సమాజం కోసం ఐక్య ఉద్యమాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సు ప్రారంభానికి ముందు కామ్రేడ్ లెనిన్ చిత్రపటానికి, అదేవిధంగా సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ విజీకే మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనవరి 25వ తేదీన కామ్రేడ్ విజీకే మూర్తి గారి సంస్మరణ సభ అంబేద్కర్ ఆడిటోరియంలో జరుగుతుందని, అందులో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుండి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైందని చెప్పారు. బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డితో కలిసి వేడుకల ఏర్పాట్లను జేసీ పరిశీలించారు. మైదానాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రజలంతా కూర్చుని వేడుకలను వీక్షించేందుకు సరిపడా సౌకర్యవంతమైన సీట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజలు, ఆహ్వానితుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పోలీసులకు సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వతంత్ర సమరయోధులకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈసారి ప్రత్యేకంగా స్టాళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. పర్యటనలో డిఆర్ఓ వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, ఆర్డీఓ సాయి ప్రత్యుష తదితర అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడమే మా లక్ష్యమని మన్యం ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త రూపవతి, ప్రిన్సిపల్ శ్రీనివాసరావులు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని ఉంగరాడమెట్ట సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బిఆర్ అంబేద్కర్ గురుకుల సంస్థ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయనగరం, మన్యం ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త రూపవతి అధ్యక్షతన వర్క్షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, జేఎల్, పీజీటీలు 110 మంది రీసోర్స్ పర్సన్స్ ప్రతి సబ్జెక్టుకు 2 చొప్పున హాజరయ్యారని, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు 100కు 100% రిజల్ట్ తీసుకొచ్చేందుకు ఈ వర్క్ షాప్ నిర్వహణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పబ్లిక్ పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, విద్యార్థుల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత, క్రమశిక్షణ తదితర విషయాలపై తెలియపరచడం జరుగుతుందని, అలాగే ఈ వర్క్ షాప్ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒక్కరోజు మాత్రమే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
విద్యార్థులకు 100కు 100% రిజల్ట్ తీసుకువచ్చే విధంగా ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులచే మెటీరియల్ తయారు చేయించి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందని, ఈ మెటీరియల్ ద్వారా 100% ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కోఆర్డినేటర్ రూపవతి తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో జిల్లా స్టేట్ ర్యాంకులు సాధించే విధంగా విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సూర్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమ్మసిగడం శ్రీ మహాలక్ష్మి తల్లి జాతరకు సంబంధించిన గోడపత్రికను నడికుదుటి ఈశ్వరరావు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో నిర్వహించే కమ్మసిగడం శ్రీ మహాలక్ష్మి తల్లి జాతరకు సంబంధించిన గోడపత్రికను ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎచ్చర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు, కమిటీ సభ్యులు బుధవారం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, రథసప్తమి మంగళవారం ఉదయం 11 గంటలకు పెళ్లిరాట వేయడం జరుగుతుందన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. వ్యాపారస్తులు ముందస్తుగా వచ్చి వ్యాపార స్థలాలు బాగు చేసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి యాత్రికులు తరలి వస్తారని తెలిపారు. ఆలయ కమిటీ జాతరకు పూర్తి ఏర్పాట్లు చేస్తుందన్నారు. పోలీస్ శాఖ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు వెలిచేటి రామకృష్ణ, వెలిచేటి రాజా రవిచంద్ర, సూర్యతేజ, కోశాధికారి వెలిచేటి రాజశేఖర్, కార్యదర్శి మన్నే లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆందలవలస నియోజకవర్గంలో బీటీ రోడ్ నిర్మాణ పనులకు శాసనసభ్యులు కూన రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఆందలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మదనపురం రోడ్డు నుండి వడ్లపాడు గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణ పనులకు సుమారు ₹1 కోటి నిధులతో శాసనసభ్యులు కూన రవికుమార్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్టేట్ మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఆనుపు రామకృష్ణ మరియు కూటమి నాయకులు, R&B అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్వయంగా జేసీబీ నడిపి ఎమ్మెల్యే పనులు ప్రారంభించారు. తమ చిరకాల వాంఛ అయిన వడ్లపాడు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కూన రవికుమార్ కి గ్రామస్తులు రాష్ట్రంలోని ఖర్గాపూర్లో నిర్వహించిన అఖిల భారత స్థాయి నాటికల పోటీల్లో కుప్పిలి శ్యామలరావుకు ఉత్తమ విలన్ గా అవార్డు లభించింది. ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ వారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఖర్గాపూర్లో నిర్వహించిన అఖిల భారత స్థాయి నాటికల పోటీల్లో ఆమదాలవలస పట్టణానికి చెందిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు కుప్పిలి వెంకటరాజారావు దర్శకత్వం వహించిన పులికాలం అనే నాటికలో విలన్ పాత్రగా నటించిన కుప్పిలి శ్యామలరావుకు ఉత్తమ విలన్ గా అవార్డు లభించింది. అదే నాటికలో నటించిన దీపికకు ఉత్తమ నటిగా కన్సలేషన్ బహుమతి లభించింది. ఈ బహుమతులను సినీ నటుడు నాగినీడి చేతుల మీదుగా అవార్డులను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారిని పట్టణంలోని పలువురు ప్రముఖులు అభినందించారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకి ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఫోటోలను జనసేన పార్టీ నాయకులు అందజేశారు. బుధవారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో పలు ప్రభుత్వ అటవీ శాఖ, గ్రామీణ నీటి సరఫరా మరియు అగ్నిమాపక భద్రతా విభాగ కార్యాలయాలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వెళ్లి సంబంధిత అధికారులకు అందజేశారు. పవన్ కళ్యాణ్ చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తామని, అధికారం అంటే బాధ్యత అని జనసేన నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు హరీష్ కుమార్ శ్రీకాంత్, పలాస నియోజకవర్గ సీనియర్ నాయకులు కోన కృష్ణారావు, కళ్ళ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవటం, ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, చంద్రబాబు మెగా డిఎస్సీ ఎక్కడా, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మీరే మాట ఇచ్చి తప్పుతారా అని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రశ్నించారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 23వ జిల్లా మహాసభ శ్రీకాకుళం రామలక్ష్మణ సెంటర్లో గల దాసరి నాగభూషణరావు క్రాంతి భవన్ నందు ప్రారంభ సూచికగా అరుణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జరిగినటువంటి సభలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, మొజ్జాడు యుగంధర్లు మాట్లాడుతూ యువగళం పాదయాత్ర సమయంలో ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
నారా లోకేష్లు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, మెగా డిఎస్సీ మీద తొలి సంతకం చేస్తామని ఇచ్చిన 6 నెలల్లో నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి పెద్దలు నేడు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను మరిచారని 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రచురించినటువంటి మాటలను నేడు మరిచిపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.